వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆనంద్ ఆక్వా ఫుడ్ పార్క్ లో 5 మంది డైలీ వేజ్ లేబర్ చనిపోవడం చాలా బాధ కల్పించింది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబాలకి ప్రకాశ సానుభూతిని తెలియజేస్తాం. గతంలో కూడా నేను తుందూరు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు చెప్పేది ఏంటంటే మేజర్గా అమ్మోనియా గ్యాసెస్ లీక్ అవుతుంది. దీని నుంచి సరైన పొల్యూషన్ ప్రమాణాలు పాటించడం బేసిక్ పరిశ్రమలు అని చెప్పి మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పటి నుంచి అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చనిపోయిన బాధితుల వ్యక్తులకి వారికి సరైన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుకుంటూ, అలాగే ఈ పొల్యూషన్ మెజర్స్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ నిర్దేశించిన మెజర్స్ని పాటించకపోవడం ఇదంతా జరిగింది. అందుకని దాన్ని ఏ పరిస్థితుల్లో అది జరిగిందో కూర్చోబెట్టి వీలుంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో ఆగేది కాదు. బేసిక్గా మనకి ప్రజల తాలూకు ప్రాణాలంటే విలువ లేదు వీళ్ళెవరికి. ఎన్నో సంవత్సరం మేము చాలా రోజుల నుంచి ఎందుకంటే లాస్ట్ టైం కూడా మొగల్తూరులో ఉన్న ఆనంద మెగా ఆక్వా పార్క్ సమస్య ఏంటంటే వాళ్ళు నీళ్లు వ్యర్థ రసాయనాలు ఆ గోదావరి నదిలోకి రిలీజ్ చేయడం వల్ల చాలా జలచర సంపద చనిపోతుంది. అక్కడ బోళ్ళంత మంది మత్స్య సంపద నష్టానికి గురవుతుందని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పారు, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. బేసిక్గా ఇవన్నీ పొల్యూషన్ ప్రమాణాలు పాటించకుండా లైసెన్స్లు ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలు ఇవన్నీ. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యానికి ఒత్తాసు పలకుండా ప్రజలకి సంక్షేమం కోసం వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే తుందూరు కోసం ఆక్వా ఫుడ్ పార్క్ దానివల్ల వచ్చే పొల్యూషన్ వల్ల మా జీవితాలు పాడవుతాయని ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల మీద ప్రజల మీద ఇప్పటికైనా ఇంకా దాడి ఆపాలని మనస్ఫూర్తిగా నేను నివేదిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి. లేదంటే ముందు ఇవి చాలా విపత్కర పరిస్థితులు దారితీస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొల్సిందని నేను కోరుకుంటాను. అది చెప్పారు. నేను చెప్పానంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాకుండా ఆ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళకి ఏ స్థాయిలో ఇస్తే న్యాయం జరుగుతుంది దానికోసం ప్రతి ఒక్కరు ఆలోచించి సరైన రీతిలో వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇప్పుడు ప్రమాదం ఏదైతే జరిగిందో ఈ ప్రమాదం జరిగిన ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీ యజమాని, తుందూరులో మెగా ఆక్వా కడుతున్న యజమాని ఒక్కడే. అంటే నేను అనేది ఏంటంటే యాజమాన్యం ఎవరు ఒకళ్ళిద్దరు వేరే వాళ్ళైనా కానీ జరిగే అనర్థాలు ఒకటే అవుతాయి కదా. ఇప్పుడు నేను వ్యక్తుల్ని నేను ఏం చేసి టార్గెట్ చేయడానికి కాదు. ఎందుకంటే జరుగుతున్న వీళ్ళు ఆ ప్రమాణాలు పాటించరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన ప్రమాణాలు వీళ్ళు ఎవరు పాటించరు. ఆ స్వలాభాల కోసం ఇవన్నీ చేసే దారుణాలు ఇవన్నీ. అలాగే ఎంత డబ్బులు ఇస్తే ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నా అది నేను కూర్చోబెట్టి ఒక ప్రాణానికి నేను విలువ కట్టలేను. దానికి తగినంతనే మాట్లాడుతున్నప్పుడు నేను కనీసం వాళ్ళకి ఎంత ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళందరికీ రోడ్ల మీద రాకుండా వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాంటి తగులుతులు ఇవ్వాలని కూర్చుని. ఎందుకంటే నేను కూర్చోబెట్టి దానికి 10 లక్షలు చెప్పొచ్చు, 5 లక్షలు చెప్పొచ్చు, దానికి అంతులేదు దానికి. కాబట్టి నేను ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యంగా న్యాయంగా ఉండేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 2 జిల్లాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం తరఫున మొత్తం వైఫల్యం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఏమవుతుందంటే పరిశ్రమలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళేమో ఈ మనకు మన కాలుష్య నియంత్రణ మండలి చెప్పే ప్రమాణాలు వాళ్ళు పాటించరు. అంటే ఏమైపోతుంది, ప్రతి ఒక్కరు ఏదైనా మాట్లాడితే సపోజ్ నేను మొన్న కూడా తుందూరుకు మాట్లాడుతున్నప్పుడు నేను ప్రతిసారి చెప్పుకోవాల్సి వస్తుంది. నేను పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, నేను పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాలకి నేను వ్యతిరేకమని. కానీ కాలుష్యం రాకుండా ప్రమాణాలు పాటించకుండా ఇలాంటి పరిశ్రమలు చేసినప్పుడు ఖచ్చితంగా వాటికి లైసెన్స్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి చేసుకుంటే ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే మీరు బేసిక్గా ఒక పరిశ్రమ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని పొల్యూషన్ మెషర్స్ ఉంటాయి. మీరు ఇలాంటివి ఖచ్చితంగా ప్రమాణాలు పాటించుంటాయి. Let pollution control board take control, not cabinet or not ministers. Let bureaucracy let them do their job. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బాధ్యత అది. వాళ్ళ జీతాలు తీసుకుంటున్నందుకు మీరు వాళ్ళని చేయనివ్వకపోతే ఎట్లా?
మీరు కూర్చోబెట్టి ఆఖరి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం కాదు ఇది. 5 మంది చనిపోవటం, రేపు పొద్దున ఇంకెంతమంది చనిపోతారు, ఒక మొత్తం ఊర్లు అయిపోతాయి ఇట్లాగే అమోనియాలు వెజ్జల్లి. అధికారులు జాగ్రత్తగా పనిచేసి తప్పుడు రిపోర్ట్లు ఉన్నట్టనే అధికారి మీద దాడి చేసిన ఘటన అధికారులు. నేను అది ఇందాక కూడా అదే మాట్లాడంటే, మీరు బ్యూరోక్రాటిక్ సిస్టమ్ని వీకెండ్ చేయకండి. ఇది మన ఇంక్లూడింగ్ మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పొలిటికల్ మజిల్ వల్ల అవి చేసే కొద్ది ఏమైపోతుందంటే, చేసే అధికారులు చిత్తశుద్ధిని అధికారులు కూడా భయపడతారు, మేము ఎంత చేసినా మాకు లాభం ఉండదని చెప్పి. అందుకని ఈ సందర్భంలో నేను కోరుకునేది ఏంటంటే, లెట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డూ దే జాబ్.